దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి 4 దినముల ఉపవాస ప్రతిష్టలు సంఘము మరి ప్రభు శరీరముగా రొట్టెను విరుచుటకును, ప్రభు రక్తముగా ద్రాక్షారసమును పానము చేయుటకును తమను తాము సిద్ధపరచుకొనుటలో అనుగ్రహింపబడిన ఈ 4 దినాల ఉపవాస ప్రతిష్ట ప్రార్థన కుడికలలో మొదటి దినపు ఆరాధనలో మనం ఇంతవరకు దేవునిని మరి కీర్తించి గణపరిచి మహిమపరిచి ఉన్నాం. మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 2వ వచ్చిన భాగమును చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మాకున్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ కృపాసనం ఎదుట సాగిలపడి ఉన్నాం. నువ్వు ఏర్పరచుకొని నా సంఘము నీ వలన కలుగు పరిశుద్ధత కొరకే కనిపెట్టుకొనుచు విశ్వాసము చేత నీ వాక్యమును వినుటకు నాయన శక్తి గల వారు మగునట్లుగా నీ స్వరమును మాకు మీరే వినబడ చేయండి. అయా నీ వాక్కు నా తండ్రి, అయా సజీవమైనది. నీ వాక్కు మమ్మలను పరిశుద్ధపరిచేటువంటిది. ఎదుగో వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయము, వాక్యానుసారమైన నడత నీ సన్నిధిలో నీ సంఘమైన మాకు మీరు అనుగ్రహింప చేయమని చేరికుడి వచ్చిన సంఘమంతటిని నీ వాక్యమునికి అప్పగించుకొనుచు నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరికుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దావీదు గారి దైవ ధ్యానము మరి 32వ కీర్తన 2వ వచ్చిన భాగమును మనము చదువుకొని ఉన్నాం. మనం అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి తరచుగా లోతుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి ప్రభు బలను సమీపించే మనం మరి ఏ వాక్యము మనకు అవసరమైనది అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుని యొక్క ఆత్మ అనుగ్రహింపచేసినటువంటి వాక్యం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? దావీదు గారు ఏం చెప్తున్నారు? ఎవరు ఆశీర్వదింపబడినవారు అని అంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలంట. ఆత్మలో కపటము అనేటువంటిది ఉండకూడదు. అటువంటి నరుడు ఏమై ఉన్నాడు అంటే ధన్యుడు. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. అంటే ఇప్పుడు మనముగా ఏమనుకుంటాము అంటే, నేను నిర్దోషిని, నాలో ఏ పాపము లేదు, ఇలా మనం అనుకుంటాం. మనలో చాలా మన భక్తి, మన విశ్వాసము మనకి ఏం కలగచేస్తుంది, ఎలాంటి ధైర్యాన్ని మనకి కలగచేస్తుంది అంటే కనుక, నాలో ఏ చెడుతనం లేదు, నాలో ఏ అపవిత్రత లేదు, నాలో ఏ పాపము లేదు, నేనెవరిని అంటే కనుక పరిశుద్ధుడను, నేనెవరిని అంటే నిర్దోషిని, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఖచ్చితంగా దావీదు గారు అయితే ఏం గ్రహించాడు అని అంటే కనుక, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాల. యెహోవా చేత నిర్దోషి అని మనం ఎంచబడాలి. మనం అనుకుంటే కాదు, నేను కరెక్ట్ అని నేను అనుకుంటే కాదు, నేను నిర్దోషిని అని నేను అనుకుంటే సరిపోదు. ఎవరు చెప్పాలా, ఎవరు ఎంచాలా, మనము నిర్దోషులమని ఎవరు ఎంచితే మనము ధన్యులము అంటే కనుక యెహోవా చేత మనము నిర్దోషి అని మనము ఎంచబడాల. అంతేకాదు, ఆత్మలో కపటము లేనటువంటి వారముగా ఉండాలంట. చూడండి, యోబు గారు కూడా మాట్లాడుతూ యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో చిన్న మాట ఉన్నది, చదువుకుందాం.
చివరి మాట, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఇక్కడ యోబు గారు స్నేహితులు మనం ఆ ముందటి అధ్యాయములను గనక చూస్తే ఏం కనబడుతుంది అంటే గనక, యోబు గారికి కలిగిన శ్రమను బట్టి, యోబు గారికి కలిగినటువంటి శోధనను బట్టి ఆయనని ఎంతగానో శోధించి మాట్లాడుతున్నారు. అంటే నీలో ఏదో పాపం ఉంది, నీలో ఏదో దోషం ఉంది, నీలో ఉన్నదా, లేక నీ పిల్లలు నీకు తెలియకుండా ఏమైనా పాపము చేసిద్దరేమో, అందుకే ఇంత విపత్తు అనేటువంటిది, ఇంత ఆపద అనేది, ఇంత శోధన అనేటువంటిది నీ కలగడానికి కారణమై ఉంటుంది అని ఆయనను శోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా అదే కదా, ఎవరికైనా ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు, ఏదైనా ఒక శోధన వచ్చి, ఏదైనా ఒక ఆపద సంభవించినప్పుడు మనం ఏమనుకుంటామో, వారిలో ఏ పాపం ఉన్నదో, వారు ఏమి దేవుని దృష్టికి అవిధేయులుగా నడుచుకున్నారేమో, అందుకనే వారికి ఈ గతి సంభవించింది, ఇలా మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అలానే నరుని యొక్క ఆలోచనలు, తలంపులు, నరుల యొక్క ఉద్దేశ్యములు అనేవి అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ కూడా యోబు గారి యొక్క స్నేహితులు, యోబు గారైతే దేవుని వలన ఆయన మంచి సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. యోబు గారిని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని, చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి వాడని, యోబు గారు నీతిమంతుడని, మరి యోబు గారిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే యోబు గారికి కలిగిన ఈ శోధన అనేటువంటిది దేవునికి తెలియకుండా కలిగిందా? కలగలేదు. అది దేవుని యొక్క అనుమతితోనే శోధకుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన అపవాది ఆయనని శోధిస్తూ ఉండగా ఈ శ్రమ, ఈ విపత్తులు అనేటువంటివి ఆయనకి సంభవించాయి. అయితే స్నేహితులైనటువంటి వారు వచ్చి ఆయన చేసినటువంటి ఆయన ఇతరులకు చేసిన ఉపకారాన్ని కానీ, ఇతరులకు చేసినటువంటి మేలును కానీ, ఆయన కలిగి ఉన్నటువంటి భయభక్తులని కానీ, వీటిని వేటిని కూడా వారి జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళు ఆయన్ని శోధించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు గారు కూడా మాట్లాడుతూ ఒకటే అంటున్నాడు, అవును వాస్తవమే అని అంటూ, ఆ సంగతి అంతే అని నేను కూడా ఎరుగుదనని, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అని అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి మనం నిర్దోషులం కావాలి అని అంటే, నరులమైనటువంటి మనలో ఏదో ఒక లోపము అనేటువంటిది కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవునిని గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. ఇదే యోబు గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. యోబు గారే చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన దేవుని యొక్క దూతలలోనూ లోపాలను కనుగొంటూ ఉన్నాడట. తాను కలగచేసిన దూతల్లో లోపాలను కనుగొంటున్నాడు. ఆకాశ నక్షత్రాలను చూసినా, దేనిని చూసినా కానీ వాటన్నిటిలో కూడా ఆయనకి ఏం కనబడతా ఉన్నది అంటే, ఏదో ఒక లోపము అనేటువంటిది కనబడుతుంది. మరి మనం ఎవరము? జిగటమన్ను. మనం ఎవరము? జిగటమన్నైనటువంటి మనలో మరి ఇంకా ఆయన ఎన్ని లోపాలను కనుగొనును అని అంటాడు. అంటే ఖచ్చితంగా నరులమైనటువంటి మనలో ఏదో ఒక లోపము అనేటువంటిది కనబడుతూ ఉంటుందని మనము ఎంత మాత్రం కూడా దేవుని దృష్టికి నిర్దోషులముగా ఎంచబడము అనేటువంటిది, అలాగే దేవుని దృష్టికి పరిశుద్ధులంగానో లేక పవిత్రులముగా ఉండడము అనేటువంటిది అది ఎలాంటిదిగా మనం దేవుని దృష్టికి కనబడాలి అంటే మనలో ఏ లోపము లేనటువంటి భక్తి, విశ్వాసం అనేది ఉండాలి. అయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఖచ్చితంగా ఏమి ఉన్నది అంటే వ్యత్యాసం అనేటువంటిది ఉన్నది. దేవుడు మనలో ఏ చిన్న లోపము, చూడండి, మన మోషే గారిని చూసినా, లేకపోతే దావీదు గారిని చూసినా, లేక భక్తులైనటువంటి వారిలో ఏ కొద్ది చిన్న లోపము కనబడినప్పటికీ కూడా ఆయన దానిని ఎంత మాత్రం కూడా సహించేటువంటి దేవుడు కాదు. దానికి తగినటువంటి తీర్పుని, దానికి తగినటువంటి శిక్ష అనేది వారి మీదకి దిగి వచ్చేటువంటి. అయితే ఇప్పుడు మనము ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నాం కనుకనే
ఇప్పుడు ఆయన మనలో ఉన్నటువంటి లోపములు అనేటువంటివి ఆయనకు కనబడుతున్నాయి. అయితే మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచడానికి క్రీస్తు రక్తము అనేటువంటిది మన కొరకు చిందించబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చినటువంటి మనము ఎటువంటి వారమై ఉండాలా అని అంటే గనక ఖచ్చితంగా దేవుని దృష్టికి నిర్దోషులంగా కనబడాలి. ఎందుకు అని అంటే కనుక దేవుడు మనల్ని పిలుచుకొనుటలో, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొనుటలో దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలి? మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలని ఆయన కోరుకుని మనల్ని పిలుచుకుంటున్నాడు అంటే మనము పరిశుద్ధులముగాను, నిర్దోషులముగాను, నిందారహితులముగా మనము నడుచుకోవాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క సంకల్పం. ఆయన మనల్ని ప్రేమించుటలో మన పాపములకి ఏమి ఉన్నది? క్షమాపణ అనేది. మన పాపముల నుంచి మనల్ని విమోచించుటలోనే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ప్రత్యక్షపరచబడు. దేవుడు మనల్ని పరిశుద్ధపరచుటలోనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు అర్పించుటలో ఏం కనబడతా ఉన్నది అంటే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది కనబడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దేవుని దృష్టికి నరుడు ఎట్లు నిర్దోషి అగును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగునని చూడండి ఎలా ఉంటుంది అంటే యోబు గారే మాట్లాడుతూ చెప్తున్నాడు కదా. చూడండి 15వ వచన భాగంలో 14-15 చదవండి. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేను ఎంతటి వాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనే పాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేను ఆయనను బతిమాలు కొనదగ్గును. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అని అన్నాడు. నిజమే, వాళ్ళు చెప్పింది ఏంటి? ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడు? వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇప్పుడు ఈయన యొక్క ప్రవర్తన విషయంలో కానీ ఈయన యొక్క క్రియలను చూస్తే యోబు గారు ఎలా ఉన్నారు? ఆయన నిర్దోషిగా, ఆయన యొక్క న్యాయమైనటువంటి ప్రవర్తన, ఆయన యొక్క క్రియలు అన్నిటినీ చూచినప్పుడు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టికి సరి అయినటువంటివిగానే ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను నిర్దోషినై ఉన్నా కూడా నేను మాత్రం ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త ఆయనే అని చెప్పి నేను బతిమాలు కొందును అని చెప్తున్నాడు. న్యాయకర్త ఆయనే అని, నేను నిర్దోషిని, నువ్వు నాకెందుకు ఇది కలుగ చేసావు, నాకెందుకు ఈ శ్రమనిచ్చావు, నాకెందుకు ఇంత శిక్ష అని అడగడంట. నేను నిర్దోషి అయి ఉన్నా కానీ నేను మాత్రం ప్రత్యుత్తరము నేను ఇవ్వను. ఏమంటున్నాడు? మనం ఇవి చాలా నేర్చుకోవాలండి భక్తుల దగ్గర నుంచి. నేర్చుకుందామా? మనం ఏమంటాం? మనలో ఎంత భయంకరమైనటువంటి దుష్టత్వం, చెడుతనం ఉన్నా కూడా మనం ఏమంటాం? నేను రైట్ అంటాం, నాలో ఏ పాపం లేదంటాం. కానీ యోబు గారు దేవుని చేత సాక్ష్యము పొంది కూడా ఆయన స్నేహితులు వచ్చి యోబు గారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ నిజమే, వాస్తవమే అని ఒప్పుకుంటూనే ఒకవేళ నేను నిర్దోషినై ఉన్నా కూడా నేను ఆయన దగ్గర మాత్రం ప్రత్యుత్తరము నేను చెప్పజాలను. న్యాయకర్త ఆయనే అని నేను బతిమాలుకుంటాను అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని దృష్టికి మనము నిర్దోషులముగా ఖచ్చితంగా ఎలా కనబడాలా? ఎవరు ధన్యులు అంటున్నాడు దావీదు గారు అని అంటే, ఎవరు ధన్యులంట? యెహోవా చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడి, అంటే వారిలో ఏ దోషము లేదు, వారిలో ఏ పాపము లేదు అని ఎవని చేత మనం ఎంచబడాలా, ఎవని చేత మనం సాక్ష్యము పొందాలా అని అంటే దేవుని చేత మనమంట ఎంచబడాలా. మనకి మనముగా కాదు. ఏం చేయాలంటే దేవుని చేత మనము సాక్ష్యము పొందేటువంటి వారమై ఉండాలి. ఇక్కడ యోబు గారి గురించి ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ 9:2 వచ్చిన భాగంలో నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అన్నాడు. 15వ వచనంలో ఏమన్నాడు? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను, న్యాయకర్త అని నేను ఆయనను
బతిమాలుకుంటాను అన్నాడు. 10వ అధ్యాయము 15 వచ్చిన భాగంలో చెప్తున్నాడు కదా, నేను నిర్దోషినై ఉండినను అతిశయ. ఆయన ఎలా బతిమలాడుకోగలిగాడు? తనలో ఏ దోషం లేదంట. దేవుడు చెప్పినట్లుగా ఆయన విధవరాండ్ర ఎడల కానీ, తల్లిదండ్రులు లేని వారి ఎడల, దిక్కుమాలిన వారి ఎడల కానీ, పరదేశుల ఎడల కానీ, మరి అలాగే కన్యకను చూచినప్పుడే కానీ, లేకపోతే వెండి బంగారాలను చూచినా కానీ, సంపాదించుకున్న ఆస్తిని చూసుకున్నా కానీ, దేనిని చూచినా కానీ ఆయన మాత్రం ఎంత మాత్రం పాపం అనేది ఆయన హృదయంలో లేకుండా తన జాగ్రత్తగా తన ప్రవర్తన ఆయన కాచుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నాడు. ఎవరికి ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో. విస్తారమైన ఆస్తి సంపాద్యం ఉందా, దాన్ని చూచి ఎంత మాత్రం కూడా ఆయన అతిశయపట్టం లేదంట, దాన్ని ముద్దు పెట్టుకోవడం లేదు. అలాగే ఆయన ఒక కన్యకను చూసినప్పుడు కూడా ఆయన అంటే ఎంత మాత్రం కన్నులతో ఆయన పాపం అనేది చేయడం లేదంట. అలాగే మరి పరదేశులైన వాళ్ళు వస్తే వాళ్ళని చేర్చుకునేవాడుగా ఉన్నాడు. విధవరాండ్రకు సహాయం చేసేవాడుగా, దిక్కులేనటువంటి తల్లిదండ్రులకు ఆయన, తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఆయన సహాయం చేసేవాడు. అంటే తన క్రియలలో కానీ తన ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా లోపం అనేది లేకుండా, ఏ దోషం అనేటువంటిది లేకుండా, దేవుడు ఎంచకుండా ఆయన తను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. దేవుని దృష్టికి ఆయన వేషధారి వలె ఉండాలి అని ఆయన ఎంత మాత్రం కూడా అనుకోడు. వేషధారణ భక్తి అంటే యోబు గారికి చాలా అసహ్యమైనది. అంటే తను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అయినా కానీ తనకొచ్చిన శోధనలో తన స్నేహితులు వచ్చి ఆయనని శోధించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, మీరు చెప్పింది వాస్తవమే అంటూనే, నేను నిర్దోషినై ఉన్నా కూడా దేవుని దగ్గర నేను ప్రత్యుత్తరం అయితే నేను చెప్పను, నేను ఆయనతో వాదించను, నేను ఆయన్ని బతిమలాడుకుంటాను అంటూ, నేను నిర్దోషినై ఉన్నా కూడా నేను అతిశయపడను. ఎప్పుడు కూడా ఏ విధమైన పాపము లేనప్పుడు, చెడుతనము నుండి పరిహరింపబడిన వారు, దుష్టత్వములో నుంచి మళ్ళుకొనబడినటువంటి వారు ఎలా ఉంటారు అంటే యోబు గారి లాగానే ఉంటారు. మరి బాధ వస్తే బాధపడతారు, కన్నీళ్ళు విడుస్తారు. అదే అది చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన అవమానంతో నిండుకొని అని అంటాడు కదా, నాకు కలిగిన బాధను నేను తలంచుకొనొచ్చి ఉండేదను అని చెప్తున్నాడు. అంటే వారికి వచ్చే బాధల్లో, కష్టాల్లో, కన్నీటిలో వాళ్ళ ప్రవర్తన సరి అయినదైనప్పటికీ, న్యాయమైనదైనప్పటికీ కూడా వాళ్ళు నిర్దోషులై ఉన్నా కానీ దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ ఎలా ఉండాలో వాళ్ళు. అయితే దేవునికి ఇప్పుడు మనకి అసలు విషయం ఏంటంటే, ఎవరు ధన్యులు అంటున్నాడు దావీదు గారు. దేవుని చేత, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, అలాగే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఖచ్చితంగా ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరినైనా నిర్దోషి అని చెప్తాడా? ఖచ్చితంగా చెప్తాడు. దేవుడు నిర్దోషి అని చెప్తాడు. ఆత్మలో కపటము లేనివారు అనేటువంటి దేవుడే మనల్ని గూర్చి మనకి సాక్ష్యం ఇస్తాడు. ఎలాగా చూడండి, మనము యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచన భాగమును చదువుకుందాము. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చేట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. నతనీయేలును గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఏమని చెప్తున్నాడు? ఇతనిలో ఏ కపటమును లేదని. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన వేలాడి మన కొరకు రక్తాన్ని చిందించలేదు. ఆయన రక్త ప్రోక్షణకి ఇంకా నతనీయేలు వచ్చి ఉండలేదు కదా. ఈయన ఇంకా ఎక్కడ ఉన్నాడు? ధర్మశాస్త్రం క్రిందనే ఈయన ఇంకా ఉన్నాడు. ఈయన ఇంకా పాప క్షమాపణ అనేటువంటిది కూడా పొందుకొని ఉండలేదు. కానీ ఇతనికి ఏమి పొందనై ఉన్నాడు అని అంటే కనుక, ఇతను ఏం పొందనై ఉన్నాడు? దేవుని చేత ఆయన పాపములకన్నిటికీ కూడా పరిహారము చెందనై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయనకి ఏం కలగబోతా ఉన్నది?
పాప క్షమాపణ అనేటువంటిది. అంటే ఆయన చేసినటువంటి ప్రతి దోషాన్ని, ఆయన చేసినటువంటి ప్రతి అపరాధాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి శుద్ధ హృదయం ఎవరికి ఉంది అంటే గనక నతనయేలులో యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగానే చెప్తున్నాడు. ఇంకా ప్రభు తన రక్తాన్ని చిందించలేదు, ఇంకా ప్రభు యొక్క క్షమాపణ అనేటువంటిది వచ్చి ఉండలేదు. కానీ ప్రభు కనులకి నతనయేలు ఎలా కనబడుతున్నాడు? ఏ కపటము లేనటువంటి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెప్పి నతనయేలుని గురించి చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా దేవుని చేత మనం ఎలా పిలువబడతాము? నిర్దోషులు. మనలో ఏ కపటమును లేదు అని చెప్పి దేవుని చేత మనము పిలువబడేటువంటి వారము ఉంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా రోమా సంఘముతో మాట్లాడుతూ దావీదు గారు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయము. దావీదు గారి యొక్క మాటలను పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 7వ వచన భాగము. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. చల్లమ్మ, పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారు? దావీదు గారి యొక్క మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా దేవుని సంఘము ఎటువంటిదిగా ఉండాలా అని అంటే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలా. ఎవరైతే తమ అతిక్రమాలకి పరిహారము పొందుతారో, ఎవరైతే తమ పాపములకు ప్రాయశ్చిత్తము పొందుతారో అటువంటి వారే ధన్యులు. అటువంటి వారే ధన్యులు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడటం, ఎవరి పాపములకైతే క్షమాపణ, ఎవరి యొక్క అతిక్రమములకైతే పరిహారము కలుగుతుందో వారే దేవుని చేత నిర్దోషి అని, వారే దేవుని చేత ధన్యుడు అని పిలువబడతారు. అంతేనా? అంటే ఇప్పుడు మన పాపాలకి ఏం కావాలా? ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం, మన అతిక్రమములకు పరిహారం అనేది యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా కలుగుతూ ఉన్నది మన పాపములకు పరిహారము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. చూడండి, మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13, 14 వచ్చిన భాగాలను చదువుకుందాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చలమ్మ, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క చిత్తమును బట్టి ఒకే మారు ఆయన బలిగా, ఒకే బలిని ఆయన అర్పించాడు. ఆ బలి ద్వారానే, ఆ ఒక్క బలి ద్వారానే మనకి ఏం కలుగుతుందంట? మనం పరిశుద్ధపరచబడుతున్నాం. పరిశుద్ధత అనేటువంటిది కూడా ఎలా కలుగుతూ ఉంది? సదాకాలానికి మనం ఏమవుతున్నామంట? సంపూర్ణముగా చేయబడుతున్నాం. ఈ బలి అనేటువంటిది ఎంతకాలం ఉంటుందంట? సదాకాలము నిలిచేటువంటి ఒక్క బలి. అంటే మనము ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకున్నారో, ఎవరి యొక్క పాపములకైతే, ఎవరి యొక్క అతిక్రమములకైతే పరిహారము కలిగిన, ప్రాయశ్చిత్తము పొందారు అనగా ఎవరి పాపములకైతే క్షమాపణ వచ్చిందో అటువంటి నరుడు ఏమై ఉంటాడు అని అంటే కనుక పరిశుద్ధపరచబడి దేవుని చేత నిర్దోషి అని ఎంచబడదు. అటువంటి నరుడు ధన్యుడు అని అంటున్నాడు. అటువంటి నరుడు ధన్యుడు. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు ఇజ్రాయేలుని గురించి మాట్లాడినటువంటి మాట. ఇదే 10వ అధ్యాయం 17, 18 వచ్చిన భాగములను చదివితే, వారి పాపములను
వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. అంటే వారి పాపములు ఇక వారి యొక్క అక్రమాలను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను. అంటే ఒకసారి మనకి క్షమాపణ వచ్చింది అని అంటే అక్కడ ఇక ఏమి ఉండదంట, పాప పరిహారార్థమైన బలి అనేటువంటిదే ఉండదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించి మన కొరకు తన బలిగా అర్పణగా తను అర్పించుకున్నారు అంటే ఇప్పుడు ఆ అర్పణ ద్వారా మనకి ఏం కలుగుతూ ఉన్నది? పరిశుద్ధత అనేటువంటిది కలుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ పరిశుద్ధత అనేటువంటిది ఎప్పటిదాకా ఉన్నది? మనకి సదాకాలమునకు సంపూర్ణముగా. ఆయన ఎలా చేశాడంటే సదాకాలానికి సంపూర్ణులుగా మనల్ని చేశాడు. పరిశుద్ధతలో కూడా మనకి ప్రభు ఎలా ఆయన తన బలిని అర్పించారు అని అంటే సంపూర్ణులుగా మనల్ని చేశారు. అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం ఇది. అప్పుడు వారు మాటి మాటికి బలులను అర్పణలను అర్పించవలసింది. అయితే ఇప్పుడైతే మాటి మాటికి బలులను అర్పణలను అర్పించవలసిన పని లేదు. సదాకాలమునకు నిలుచు ఒక్క బలిని ఆయన అర్పించారు. ఆ బలి అర్పణ ద్వారా మనమేమవుతున్నాము? మన పాపములకి ఎన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకొనబడం. మనకి క్షమాపణ అనేటువంటిది కలిగిన మనము దేవుని చేత ఏమవుతున్నాము అంటే కనుక నిర్దోషులు. అయితే దేవుని వలన మనకి క్షమాపణ కావాలి అంటే, దేవుని వలన మనము పరిశుద్ధపరచబడి దేవుని చేత మనము నిర్దోషులమని ఎంచబడాలి అని అంటే మనము ఖచ్చితంగా మన పొరపాటులు ఏంటో మనం గ్రహించుకోవాలి. మన తప్పిదాలు ఏంటి అనేటువంటిది మనము ఎరగాల. దావీదు గారు ఇప్పుడు మనము చదివినటువంటి లేఖన భాగములోనే చూడండి, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 5వ వచ్చిన భాగమును చదువుకుందాము. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. దావీదు గారు ఏం చేశారంట? దావీదు గారు ఏం చేశారు? ఆయన తన దోషాన్ని కప్పుకోవడం లేదంట. నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే, అంటే మనము మన పాపములకు క్షమాపణ రావాలి అన్నా, దేవుని వలన మనము పరిశుద్ధపరచబడాలి అని అన్నా, దేవుని చేత మనము నిర్దోషులంగా ఎంచబడాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? మన పాపములు ఏంటో మనం ఒప్పుకోవాలి. మనం వాటిని కప్పుకునే వారిలాగా ఉండకూడదు, ఒప్పుకోవాలా. నీ ఎదుట నా పాపము ఒప్పుకో. ఎక్కడ ఒప్పుకున్నాడంట? యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటే. దేవుని యొద్ద తన యొక్క అతిక్రమాలను ఏదిని కూడా దాచిపెట్టలేదంట, కప్పుకోలేదంట. ఒప్పుకొని ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుని యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటేని, నీవు నా పాపదోషమును పరిహరించిన. అంటే మన హృదయములో ఏమి ఉంటుంది అని అంటే ఒప్పుకునేటువంటి మనసు, ఇదిగో నేను చేసినది తప్పే అని ఒప్పుకోవాల. మనం మాట్లాడే మాటలు కానీ, మన క్రియలు కానీ, మన నడతలు కానీ, మనలో ఏ దోషమైతే ఉన్నదో దానిని మనం ఖచ్చితంగా దేవుని సన్నిధి, యెహోవా సన్నిధిని మనం ఒప్పుకుంటే మన దోషాలకి ఏముందంట? మన పాపములకి ఏముందంట? అసలు పరిహారం రావాలి. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఏదైనా అపరాధం చేసినప్పుడు, మనలో ఏదైనా దోషం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? మనం దేవుని యొక్క ఏర్పాటులో ఉంటే మాత్రం, మనం దేవుని యొక్క పిల్లలమైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన దాకా ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మనతో మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. లేదు, నీతో మాట్లాడితే నువ్వు వెళ్ళలేదా, నిన్ను గద్దిస్తే నువ్వు వెళ్ళలేదా, ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షించైనా సరే
నిన్ను లోబరుచుకోవాలి. నీ పాపం మాత్రం నీలో ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వెంత బాధపడినా ఆయన కొంచెం కూడా బాధపడాడు. కానీ నీ పిల్లడు తప్పు చేస్తే కొట్టి నువ్వేం చేస్తావు? వాడు దాన్ని ఒప్పుకున్న దాకా ఏం చేస్తావు? దాన్ని విడిచిపెట్టిన దాకా నువ్వేం చేస్తావు? వాడు బాధపడుతూ ఉన్నా కానీ మౌనంగా ఎదురు చూస్తూ ఉంటావు, అంతే. దేవుడు కూడా మనలో ఉన్నటువంటి దోషాన్ని, మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకునేటంత వరకు నీవు అది ఎంత శిక్షణ అనుభవిస్తూ ఉన్నా సరే దాన్ని ఆయన మౌనంగా చూస్తూ ఉంటాడు. చూసి నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే చాలు ఆయనకి ఎంత సంతోషం అంటే, మరలా తిరిగి నువ్వు పోగొట్టుకున్నది మొత్తం కూడా నువ్వేదైతే బాధపడ్డావో ఆ బాధకు ప్రతిగా నీకు సంతోషం అనేటువంటిది దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఇక్కడ చూడండి, ఒప్పుకొందును అని అనుకున్నాడట, నా పాపదోషాన్ని నీవు పరిహరించి ఉన్నావు అంటున్నాడు. చూడండి 18వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే 19వ కీర్తన 12వ వచ్చిన భాగమును చదువుకుందాము. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, తన పొరపాటులు కనుగొనగలవాడు. నిజంగా మన పొరపాట్లను మనం గ్రహించగలుగుతున్నామా? మనం ఏం పొరపాటు చేస్తున్నాం? మన హృదయంలో, ఆలోచనలో, తలంపులలో మనం పొరబడుతున్నామా? మన మాటల్లో పొరపాటు ఉందా? మన క్రియల్లో పొరపాటు ఉందా? చూడండి, చాలాసార్లు మనము హృదయంలోనే పొరపాటు పడుతూ ఉంటాం. ఎందుకు అని అంటే, ఇతరులను గూర్చి కానీ ఎవరిని గూర్చైనా సరే మనం త్వరగా ఒక ఆలోచనకి తీసుకుంటాం, కానీ యథార్థత ఏంటి అనేటువంటిది మనకి తెలియదు. నీకు తోచినట్లుగా నీ హృదయంలోనికి ఒక ఆలోచన, ఒక తలంపు అనేటువంటిది వస్తుంది. అదే నువ్వేమనుకుంటావు? నిజం అనుకుంటావు, అదే నిజం. కానీ ఎదుటి వారిది ఉద్దేశ్యము, వారు మాట్లాడినటువంటిది ఏమై ఉన్నది అనేటువంటిది మనకి గ్రహింపు ఉండదు. మన ఆలోచనల్లో పొరపాట్లు ఉంటాయి, మాటలు కూడా పొరబడి త్వరగా మనం ఏం చేస్తాం? మాట్లాడుతూ ఉంటాం. క్రియల్లో ఉంటాయి, నడతల్లో ఉంటాయి. మన ప్రవర్తనలో అనేకమైనటువంటి పొరపాట్లు, ఉదయం వేకున లేచిన మొదలు అసలు మంచం మీద ఉండగానే కొన్ని పొరపాట్లు దొర్లిపోతూ ఉంటాయి. మన యొక్క ఉద్దేశ్యములు, మన హృదయంలో దేవుని ధ్యానం చేసుకుని దేనిని గురించి యోచన చేయకుండా మంచం దిగామనుకోండి, మంచిదే. మంచం మీద ఉండగానే మనకి ఏదైనా ఒక దురుద్దేశ్యములు, ఏదైనా యోచనలు, చెడ్డ యోచనలు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా నువ్వు మంచం మీదే ఏం ఆలోచించినట్టు? పాపపు యోచనలు. అంటే నువ్వు అలాంటి యోచనలతో నీ మంచం మీద నుంచి నువ్వు లేవకూడదు. ఎలా లేవాలా? మంచం మీద లేచేటప్పుడు దేవుని ధ్యానం చేస్తూ మనము లేచేటువంటి వారిని ఉండాలి. వాటిని గూర్చి, వీటిని గూర్చి, వేటిని గూర్చి మనము యోచన చేస్తూ మంచం మీద లేవకూడదు. దైవ ధ్యానం మన హృదయంలో ఉండి మనం లేచాము అంటే దేవుడు తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహింపచేస్తూ ఉంటాడు. పడుకునేటప్పుడు కూడా వ్యర్థమైనవి ఏవి కూడా నీవు యోచన చేయకుండా చక్కగా దైవ ధ్యానం చేస్తూ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానం చేస్తూ పడుకున్నావనుకో, ఖచ్చితంగా నీకు ఎలాంటి తలంపులు వస్తాయి? నైట్ నీ ఆత్మ మేల్కొనే ఉంటుంది. నువ్వేదైతే ఉద్దేశించావో ఆ సంగతులన్నిటితోటి రాత్రి నీతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. సత్యమైనవి, న్యాయమైనవి, రమ్యమైనవి, దైవ సంబంధమైనటువంటి సంగతులు మాట్లాడు. లేదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు పడుకున్నావే అనుకో, ఏమొస్తాయి? చెడ్డవి వస్తాయి. అలా ఎప్పుడు చేయకూడదు. మనలో ఏ విధమైన పొరపాట్లు ఆలోచనలో ఉన్నాయా? మన తలంపుల్లో ఉన్నాయా? మాటల్లో ఉన్నాయా? క్రియల్లో, నడతల్లో, ప్రవర్తన ఎక్కడ లోపం ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మనము గుర్తుపట్టాలా.
కనుగొనగలవాడెవడు అంటున్నాడు అని ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తెచ్చు. దావీదు గారి గురించి, ఆయన తప్పులను గురించి, ఆయన పాపమును గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఏం రాయబడ్డాయి? రెండు రాయబడి ఉంటాయి. బాహ్యంగా ఏమి ఉంటాయంటే ఆ రెండు కూడా, ఒకటి ఇజ్రాయేలు జనును లెక్కించడము, రెండవది బెత్షెబా భర్త అయినటువంటి ఉరియాను చంపించారు. ఈ రెండు కనబడతాయి కదా. ఇవి కాక అని దావీదు గారిని గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది. అయితే ఆయన ఏంటి ప్రార్థనలో, ఆయన ప్రార్థనలో ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, వెలుపటికి కనబడేటువంటి పాపం అనేటువంటిది ఉంటుంది. క్రియగా మనం చేసే పాపం ఉంటుంది. రెండవది ఏ పాపం ఉంటుంది అంటే రహస్యముగా చేసేటువంటి పాపం, రహస్యంగా చేసే పాపం. ఇది ఎక్కడ జరుగుతాయి? రహస్యంగా చేసే పాపాలు ఎక్కడ జరుగుతాయి? లోపట, అంతరంగంలో జరుగుతాయి, హృదయంలో జరుగుతాయి. అందుకని ఎందుకు ఈ మాట దావీదు గారు మాట్లాడారు అని అంటే, ఇజ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడితే ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందంట హృదయం. అన్నిటికన్నా కూడా ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది ఏంటి? హృదయం. చూడండి ఆ మాటను మనం గనుక ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచ్చిన భాగమును చదువుకున్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడేవాడు. చాలమ్మ, నీ పొరపాట్లేంటో నీకు తెలియాలి అని అంటే నీ హృదయాన్ని కూడా నీవు ఎరిగి ఉండాలి. అంతేనా? నీ హృదయంలో జరిగేటువంటి రహస్యమైనటువంటి సంగతులు నీవు ఎరిగి ఉండాల. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? అన్నిటికన్నా కూడా మోసకరమైనటువంటిది హృదయం అంటూ, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. దాన్ని మనం నిజంగా గ్రహించగలిగామా? అసలు మన హృదయం ఎలా ఉందో మనకి తెలుసా? మన హృదయం దేనితో నిండి ఉందో మనకి తెలుసా? ఇజ్రాయేలు ప్రజలలో శాస్త్రులు పరిశీలైనటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు దోపుతోనూ అజితేంద్రియములతోనూ నిండినటువంటి వారు. అంటే వాళ్ళ హృదయంలో ఏమి ఉంది? వారి పెదవులైతే ఏం చెప్తున్నాయి అంటే ధర్మశాస్త్రోపదేశాన్ని చేస్తున్నారు. దేవుని యొక్క నీతి న్యాయాలను వారి పెదవులు ఏం చేస్తున్నాయి? మానకుండా ప్రకటిస్తూ ఉన్నారు. మహాసమాజంలో అయితే వారు ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క నీతి న్యాయములను వారు ప్రకటిస్తున్నారు. కానీ వారి హృదయం మాత్రం దేంతో నిండుందంట? దోపుతోనూ అజితేంద్రియములతో నిండి. అంటే వ్యర్థమైన దాంతో, అసహ్యమైనటువంటి వాటితోటి, దేవునికి అసహ్యమైనటువంటి వాటితో వారు తమ హృదయాలను వారు నింపుకొని ఉన్నారు. అందుకే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటికన్నా కూడా మోసకరమైనది హృదయం అంటున్నాడు, అది ఘోరమైన, దాన్ని గ్రహింపగలవాడాడు. అంటే ఖచ్చితంగా మన హృదయం యొక్క స్థితి, యథార్థమైనటువంటి స్థితిని మనము గ్రహించి ఉండాలి. నీ హృదయం దేనితో నిండుకొని ఉన్నది? దేవుని యొక్క వాక్యంతో ఉందా? లేకపోతే దురాలోచనలతో, దురభిప్రాయములతో నిండుకొని ఉందా? దుష్ట తలంపులతో ఉన్నదా? దురుద్దేశ్యములతో నిండి ఉన్నదా? దేవుడు మనకి ఆదికాండం 6వ అధ్యాయంలోనే రాసి ఉంచాడు చక్కగా, నరుని యొక్క హృదయం బాల్యం నుండి కూడా కేవలము చెడు. అలాంటి చెడు హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆయనందు విశ్వాసం ఉంచి కూడా మన హృదయాన్ని చెడ్డ హృదయంగానే ఉంచుకున్నామా? లేక మన హృదయం పరిశుద్ధపరచబడి దేవుని యొక్క వాక్యము చేతను, దేవుని యొక్క ఆత్మ చేతను మనం నింపుకొని వారంగా ఉన్నామా? మన హృదయంలో ఏమి ఉంది? ఖచ్చితంగా మన హృదయంలో కనుక దేవుని యొక్క వాక్యం ఉంటే, మన హృదయం కనుక దేవుని యొక్క ఆత్మ చేత కనుక నింపబడితే, మన పొరపాట్లను మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనకి కనబడుతుంది. ఒకవేళ ఇలా వచ్చినా వెంటనే మనకి తెలియకుండానే మనం, ఎందుకంటే ఈ శరీరంతో ఉన్నాం, ఈ లోకములో మనం ఉన్నాం,
కనుక మన హృదయంలో ఏదైనా ఒక మాలిన్యత వచ్చినప్పటికీ, మన నోట నుండి ఏదైనా ఒక అపవిత్రమైన మాట వచ్చినా కానీ వెంటనే దాన్ని ఏం చేస్తాం? గుర్తుపడతాం. ఒక చెడ్డ ఆలోచన హృదయంలో నీకు వచ్చినా వెంటనే దాన్ని గుర్తిస్తాం. ఇది నీకు తగినది కాదు అని మన హృదయంతో, మన ప్రాణంతో మనం మాట్లాడుకుంటాం. ఇది నీకు తగినది కాదు అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలు నీవు నిర్దోషిగా తీర్చబడాలి అంటే, యెహోవా చేత నీవు నిర్దోషిగా ఎంచబడాలి అంటే, నువ్వు దావీదు గారు గ్రహించినట్లుగా నువ్వేం గ్రహించాలా? నీలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటో నువ్వు గ్రహించాలా. తన పొరపాట్లు కనగలిగిన వాడు ఎవడని, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని అంటున్నాడు. అంటే ఆయనలో ఏమున్నాయంట? రహస్య పాపములు ఉన్నాయంట. చూడండి, ఆయన అంటాడు కదా, ఇదే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 12వ వచన భాగమును చదువుకుందాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఏమంటున్నాడు దావీదు గారు? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి. అంటే ఆయన యొక్క హృదయములో కలిగినటువంటి తలంపులలోనూ, ఆలోచనలలోనూ, ఉద్దేశములలోనూ ఆయన ఎక్కడ ఏ విధమైనటువంటి పాపము ఆయనలో ఉన్నదో, తన యొక్క అతిక్రమములన్నీ ఏమై ఉన్నాయో వాటి విషయమై ఆయన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఆయన పాప పశ్చాత్తాప విషయంలో దావీదు గారు ఒప్పుకొనినట్లుగా మనకి ఇంకొక భక్తుడు ఎవరు కనబడరు. అని అంటాడు, తల్లి గర్భమున ఆయనను పిండముగా రూపింపబడినప్పుడే తన తల్లి ఎట్లా ఉన్నదంటున్నాడు? నేను పాపములోనే పుట్టేను. అంటే తల్లి గర్భములో పుట్టినప్పుడే తను ఏమై ఉన్నాను అనుకుంటున్నాడు? పాపములోనే పుట్టాను, నేను పాపములోనే పెరిగి ఉన్నానంట. రెండవదిగా బాల్య పాపాలని గురించి ప్రార్థన చేస్తాడు. అలాగే తన యవ్వన పాపాలు, అంటే తను చేసినటువంటి ఏ పాపమును కూడా, ఏ దోషమును కూడా, అతిక్రమాన్ని కూడా ఆయన ఒప్పుకోకుండా విడిచిపెట్టాడు. అంటే ఆయనలో పాపం అనేది, లేకపోతే దేవుని దృష్టికి అపరాధం అనేటువంటి తన హృదయంలో ఉండడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడ్డాడు. ఇక్కడ మీరు 39వ వచన భాగంలో కూడా మనం చూసినట్లయితే, 39వ కీర్తన 7వ వచన భాగంలో కూడా, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకున్నాను, నా అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపించుము. నా అతిక్రమములన్నిటిలో నుంచి నన్ను విడిపించమంటాడు. 40వ కీర్తన 2వ వచనంలో కూడా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. అంటే ఇంకా మనం అనేక సందర్భాలలో చూసినా కానీ దావీదు గారు ఆయన పాపమును గురించి ఒప్పుకోవడం మనకి కీర్తన 51వ కీర్తనలో మనం చూసాము. అంటే ఇంకా విస్తారముగా ఆయన యొక్క పశ్చాత్తాపము అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి, 51వ కీర్తన మొదటి 2 వచన భాగాలను చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాకుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట
నేను చెడుతనము చేసాను. దావీదు గారు ఆయన చేసినటువంటి దోషము విషయంలో, ఆయన చేసినటువంటి అపరాధముల విషయంలో దేవుని సన్నిధిలో ఎలా ఒప్పుకుంటున్నాడో చూడండి. నీ వాత్సల్యము చొప్పున ఆయన నా అతిక్రమాలను తుడిచివేయమంటాడు. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడగమంటున్నాడు. నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచమని ఆయన, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట. అంటే దావీదు గారు తన యొక్క పాపం ఏమిటి అనేటువంటిది ఆయన ఎరగగలిగాడు. తన దోషాలు ఏంటో ఆయన గుర్తుపట్టగలిగాడు. మనమైతే ఏమంటాం? ఖచ్చితంగా మన పాపం ఏంటి, మన దోషం ఏంటి? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించావు అంటే మన దోషం ఏంటో, మన అపరాధం ఏంటో మొదట మనకి తెలియబడాలి. ఎందుకంటే దాన్ని ఒప్పుకుంటేనే మన ప్రార్థన ముందుకెళ్తుంది. మనం ఒప్పుకొని దేవునికి క్షమాపణ మనకు వచ్చినప్పుడే మన ప్రార్థన అంగీకరింపబడుతుంది. అది మనం ఒప్పుకోకుండా, మనం విడిచిపెట్టకుండా, మనం పరిశుద్ధపరచబడకుండా మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఆయన ఎంత మాత్రం పాపుల మనవి ఆయన ఆలకించు. మనం పాపాన్ని లక్ష్యం చేస్తున్నాము అంటే మన ప్రార్థన ఆయన అంగీకరించు. దేవుని సన్నిధిలో వినబడకపోతాడు. ఆయనకి మధ్యలో ఏమొచ్చేస్తాయి? అడ్డుగా మన పాపాలు అడ్డుగా వచ్చేస్తాయి. అంటే దేవాన్ని మనం పిలుస్తున్నాము అంటే మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటి? మన పాపాలను మనము ఒప్పుకొని దేవుని వల్ల మనము క్షమించబడిన వారమైనప్పుడు మనం ఏమవుతాము అంటే గనుక మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి ఏముంటుంది? ప్రత్యుత్తరం. దేవుని దగ్గర నుంచి మనకి ఏముంటుంది అంటే సమాధానం. దేవుని కార్యాలు అనేటువంటి మనకి అనుగ్రహించబడతాయి. అంటే ఇప్పుడు దేవాన్ని మనం ఇక్కడ దావీదు గారు తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడని, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమో అంటున్నాడు. నన్ను నిర్దోషిగా తీర్చుమంటున్నాడు. ఖచ్చితంగా పొరపాట్లు కనుక్కోవాలా, మనం వాటిని ఒప్పుకోవాలా. మనం దేవుని దృష్టికి ఏం కావాలా? క్షమించబడిన వారమై నిర్దోషులంగా చేయబడాలా. ఇక్కడ దావీదు గారు తన పాపమేంటో, తన దోషమేంటో ఆయనకి తెలియబడకుండా లేదంట. ఆయన ఏమంటున్నాడు? అది నా పాపము ఎల్లప్పుడూ ఎక్కడుంది అంటున్నాడు? నా ఎదుటే. నా అతిక్రమములు అంటే ఇప్పుడు దావీదు గారు తను ఏది యోచన చేసినా, ఎలాంటి ఆలోచనలు తలంపులను ఆయన కలిగి ఉన్నా, ఆయనలో ఉన్నటువంటి దోషం ఏంటో ఆయన గుర్తుపట్టగలరు. ఆయన దోషాలు ఎలా ఉన్నాయని చెబుతున్నాడు ఆయన? లెక్కకు విస్తారంగా తల వెంట్రుకలను మించి ఉన్నవి అంటున్నాడు. దేవుని చేత మాత్రం ఎన్ని చెప్పబడ్డాయి అంటే నిజంగా దేవుడు ఆయన తీర్పు తీర్చేటప్పుడంట మనకి చాలా నిర్మలుడుగా కనబడతాడు. మనం చేసిన తప్పుని గురించి ఆయన చెప్తూనే మన పాపాన్ని ఆయన ఏం చేస్తాడు? పరిహరిస్తాడు. దీన్ని ఏ దోషిని కూడా ఆయన నిర్దోషిగా ఎంచాడు. మనం అంటే ఖచ్చితంగా గ్రహించడంలోనే ఉంటుంది. రహస్యంగా చేసేటువంటి పాపాలు ఏంటి, మన హృదయంలో ఉన్న తలంపులు, మన నోట నుండి వచ్చే మాటలు, మన క్రియలలో ఉన్న పాపం ఎక్కడ ఉన్నది. మనం అనుకుంటాం నేను చేసేదంతా కరెక్టే, నేను ఉండేదంతా కరెక్టే, నేను ఎవరిని? పరిశుద్ధుడను. నేను యోబు గారు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినప్పుడు, భయభక్తులు కలిగిన వాడని, చెడుతనాన్ని విడిచిన వాడని, నీతిమంతుడని దేవుని చేతంట ఆయన సాక్ష్యము పొందినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, నేను నిర్దోషిని ఉన్నా కానీ నేను మాత్రం చెప్పజాలను, ఆయనతో నేను మా ప్రత్యుత్తరం చెప్పజాలను అంటే ఎవరు కూడా అసలు నిర్దోషి అయిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. నిర్దోషి అయిన వాళ్ళు ఎవరు కూడా నేను నిర్దోషిని అని చెప్పవలసిన పని లేదు. మన నిర్దోషత్వాన్ని దేవుడే ఏం చేయాలంట? వెల్లడిపరచాలి. దేవుడే వెల్లడిపరచాలి. మనం ఏమై ఉన్నది? దేవుని చేత సాక్ష్యం పొందాలా. మన నిర్దోషత్వాన్ని కూడా దేవుడే ఏం చేయాలంటే వెల్లడిపరచాలి. ఎప్పుడు మనం నిర్దోషులంగా చేయబడతాం? ఒకటి, పొరపాటులను మనము తెలుసుకోవాలి. మన ఎలా ఉన్నా మన ఆలోచనలు, మన తలంపుల్లో, మాటల్లో ఉన్నటువంటి పొరపాటు
క్రియల్లో, ప్రవర్తనలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటో మనం ఖచ్చితంగా గ్రహించినటువంటి వారమే. మన ఎలాగైతే దావీదు గారు ఒప్పుకుంటున్నాడో, నా రహస్య పాపములను, నా రహస్యముగా నేను చేసినటువంటి తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని అడుగుతున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? ఖచ్చితంగా మన రహస్యంగా మనుషులకు కనబడకపోవచ్చు, కానీ నీవు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి అంటే దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏం అడగాల? అయ్యా, నాలో ఉన్నటువంటి ఈ పాపం నా కన్ను ఎదుటే కొన్ని మీరు ఎంత తీసివేసుకుందామన్నా పోవండి. మీరు అలా మీ కన్నుల ఎదుట నుంచి సులభంగా పక్కకి వెళ్ళిపోతున్నాయి అంటే మీకు దేవుని భయం లేని వాళ్ళు. మీరు ఒక మాట చాలా ధైర్యంగా మాట్లాడి, లేకపోతే ఏదైనా ఒక తప్పు చేసి నాలో పాపం లేదు అని చాలా ధైర్యంగా ఉన్నారు అంటే ఏంటి అంటే దాని అర్థం మీరు పవిత్రులని కాదు, మీకు దేవుని భయం లేదు. ఏం లేదు? దేవుని భయం లేదు అని అర్థం. ఎవరైనా ఏదైనా మనలో ఒక తప్పిదం ఉన్నది అని ఖచ్చితంగా పొరపాటు. దేవునికి భయపడే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు అంటే తమ హృదయంలో వచ్చే ఆలోచనల్లో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఏదైనా తప్పు నేను మాట్లాడానా, తప్పు నేను విన్నానా, లేకపోతే నా వలన ఏదైనా అపరాధం జరిగిందా, నా వలన ఎవరికైనా కీడు సంభవించిందా, నా వలన ఎవరికైనా ఏదైనా నష్టం జరిగిందా, నా వలన తెలియకుండానే ఎవరైనా ఏదైనా బాధపడ్డారా, మనకి తెలియనటువంటి పాపాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు రహస్య పాపాల్లో కొన్ని మనకి తెలియబడి ఉంటాయి, కొన్ని అసలు తప్పని కూడా మనకి తెలియదు. మనం అది రైట్ అనుకుంటాం. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యములోనే వ్రాయబడి కూడా ఉన్నది. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడంట తెలియకుండా చేసినటువంటి తప్పిదాల కొరకై వారు ఏం చేస్తున్నారు అంటే బలిని అర్పిస్తూ ఉన్నట్లుగా కూడా వ్రాయబడి ఉంది. అంటే మనం తెలియకుండానే చేసేవి కొన్ని ఉంటాయి, తెలిసి చేసేవి కొన్ని ఉంటాయి, తెలియకుండా చేసేవి కొన్ని ఉంటాయి. అలాగే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా గ్రహించేవి కొన్ని ఉంటాయి, గ్రహించలేనివి కొన్ని ఉంటాయి. కానీ దేవునికి భయపడేటువంటి వారు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశుద్ధత కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉన్నాం. మనం అపవిత్రపరచబడకుండా ఉండేటట్లుగా మనల్ని మనం కాచుకోవాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా కాచుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, ఇక్కడుంటే ఏ పాపం లేదనుకోబాకండి. ఇక్కడుండి ఇప్పుడు పాపాలన్నీ ఎక్కడ ఉంటున్నాయి, దోషాలన్నీ ఎక్కడుంటున్నాయి అంటే మనం లోక పాపాన్ని తీసి పక్కన పెడదాం. మనం లోకం గురించి మాట్లాడుకోవడం ఎక్కడ ఉన్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడుతున్నాం? పిలువబడినటువంటి వారిలో, ఏర్పరచబడిన వారిలో ఉన్నటువంటి పాపం. ఇది దేవుని మందిరంలోనికి వచ్చి కూడా మనలో ఎన్ని ఉంటాయి? ప్రతిష్ఠించుకునే మన హృదయంలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నీవు ఏం చేయాలి? నీలో ఉన్నటువంటి దోషాన్ని నువ్వేం చేయాలా? నీలో ఉన్న అపరాధం ఏంటో నువ్వేం చేయాలా? గుర్తుపట్టాలి, గ్రహించాలా. నీలో ఉన్న అతిక్రమం ఏంటో నీకు తెలియాలా, గుర్తుపట్టాలా. నీ హృదయంలో ఏముంది? ఒకవేళ నీకు తెలియలేదా, దేవుని ఎదుట నీ హృదయాన్ని తెరవాలా. దావీదు గారు ప్రార్థన చేస్తారు, అయ్యా నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా యందున్నదేమో చూడుము అంటాడు. అంటే నీకు అంటే మన జ్ఞానానికి మించినవి ఏదైనా ఉన్నాయి అనుకుందాం. మనకి తెలియబడకుండా మనం ఏదైనా దోషంలో చిక్కుబడ్డామా? ఏం చేయాలి? దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా హృదయాన్ని, నా అంతరేంద్రియాన్ని పరిశోధించని తన హృదయాన్ని దేవుని ఎదుట తెరవ చేస్తా ఉన్నాడు. ఏం చేయాలి? మనం కూడా దేవుని ఎదుట మన హృదయాన్ని తెరవాలి. మనం గ్రహించే కొన్ని ఉంటాయి, గ్రహింపలేనటువంటి అపరాధ దోషములు, దేవుని దృష్టికి దోషభరితమైనవి ఏవైనా ఉంటాయి దేవుని ఎదుట. మనము గనుక మన హృదయాన్ని తెరిస్తే ఆయన వెలుగులో నువ్వు గనుక దేవుని ఎదుట దేవుని ఎదుట అయ్యా నీ దృష్టికి విరోధమైన ఏవైనా ఉన్నాయా అని అడగడం ప్రారంభిస్తే, చూడండి కీర్తనల గ్రంథము ఎక్కడ ప్రత్యక్షపరచబడతాయి మన యొక్క దోషములు అని అంటే కనుక
చూడండి, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచ్చిన భాగమును చదువు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇప్పుడు మన ఎదుటే కాదు, దావీదు గారు ఏమన్నాడు? నా దోషములు నా ఎదుటనే ఉన్నవి, నీకే కేవలం విరోధంగా నేను పాపం చేశానని చెప్తే, ఇప్పుడు మన పాపాలు ఎక్కడున్నాయంటాం? ఇక్కడ మోషే గారు చెప్తున్నాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. అయ్యా, నీ దృష్టికి విరోధమైన పాపం ఏదైనా నాలో ఉందేమో, నాలో నుంచి తొలగించే ప్రభువా, నా హృదయాన్ని పరిశీలించు. హృదయ పరిశోధకుడు నీవే, అంతరేంద్రియములను పరిశీలించేవాడు నీవే, మా హృదయాలను పరిశుద్ధపరచబడు నీవే. కనుక మన హృదయాన్ని ఆయన ఎదుట తెరవ చేసామనుకోండి, మనలో ఏ పాపం ఉందో, మనకి తెలియబడని పాపం, రహస్య పాపం, దేవుడు మన కన్నులకి చూపిస్తాడు. దేవుడు మన కన్నులకి ఆయన ముఖకాంతిలోనంట మన రహస్య పాపాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయంట. ఒకటి, మనం ఏం చేయాలా? మనం నిర్దోషులంగా చేయబడాలి అని అంటే మన పాపాలని మనము ఒప్పుకోవాలా. రెండవదిగా ఇక్కడ దావీదు గారే చెప్తూ ఉన్నాడు, చూడండి, కీర్తనల గ్రంథము 26వ కీర్తన 2వ వచ్చిన భాగమును చదువుకుందాం. యెహోవా, నన్ను పరిశీలించుమో, నన్ను పరీక్షించుమో, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. ఏం చేస్తున్నాడు దావీదు గారంట? దేవుని ఎడల నమ్మిక ఉంచి ఉన్నాడు. 26 మొదటి వచనం కూడా చదువుకోండి. ఎందుకంటే, యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. దావీదు గారి యొక్క నమ్మిక ఎలా ఉందంట? సందేహము అనేటువంటిది లేకుండా దేవుని ఎడల ఆయన నమ్మిక కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన యథార్థవంతుడుగా ప్రవర్తిస్తున్నాడంట. అందుకే నువ్వు నాకు తీర్పు తీర్చు అంటున్నాడు అని దేవుని ఎదుట అంటున్నాడు. నీవు నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయాన్ని నీవు పరిశోధిస్తే దావీదు గారి యొక్క హృదయంలో ఏమి ఉన్నదంట? దావీదు గారి యొక్క కన్నుల ఎదుట ఏమి ఉన్నదంట? ఆయనంట దేవుని యొక్క కృపని ఆయన కన్నుల ఎదుట ఉంచుకున్నాడంట. దేవుని యొక్క కృప ఆయన కన్నుల ఎదుట ఉందంట. ఎలా కనబడి ఉంటుందండి దావీదు గారికి? నిజంగా దావీదు గారి యొక్క భక్తి విశ్వాసాన్ని ధ్యానం చేస్తే ఆయన అంటాడు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ఎందుకంటే దావీదు గారు అంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దావీదు గారికి ఏం బయలుపరిచారు అంటే, ఇప్పుడు కృప అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకేమి అనుగ్రహించబడ్డాయి? కృప, సత్యములు అనేటువంటివి అనుగ్రహించబడ్డాయి. ఇప్పుడు మన కన్నుల ఎదుట కృప ఉందా? మనం ఉంచుకున్నామా? మన కన్నుల ఎదుట కృప ఉందా? మన కన్నులకు కనబడుతుందా? దావీదు గారి కన్నులకి ఏం కనబడుతుందంట? దేవుని యొక్క కృప అనేటువంటి. చూడండి, మీరు 31వ కీర్తన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన తను జాగ్రత్తగా కాపాడుకుంటూ భక్తిగా విశ్వాసం కలిగి ఉంటా ఉన్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్న ఆయన కన్నులకి ఏం కనబడుతుందంట? ఆయనకంట కృప అనేటువంటిది ఆశ్చర్యకరముగా తన కృపను చూపి ప్రాకారము కలిగినటువంటి పట్టణం. ఆయనకి కృప అనేది ఎక్కడ బయలుపరచబడింది? ప్రాకారము కలిగినటువంటి పట్టణాలు. ఏంటి ప్రాకారం కలిగిన పట్టణం? ఏంటి? దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నూతనమైనటువంటి యెరూషలేము పట్టణమే.
అది ప్రాకారము కలిగినటువంటి పట్టణం. యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపాడు. అంటే ఆయనకి ఎవరు బయలుపరచబడ్డారు? కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే, ఆయనే మన కృప. దేవుని యొక్క కృప ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఇప్పుడు ఆ కృప అనేటువంటిది ఆయనకు బయలుపరచబడింది. ఇప్పుడు అంట ఆ కృప ఆయనకు బయలుపరచబడితే ఇప్పుడు ఆయన కన్నుల ఎదుట ఏముందంట? మనం 26వ కీర్తనలో 26వ, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకుని. ఆయనకు బయలుపరచబడినటువంటి కృపే ఆయన కన్నుల ఎదుట ఉంచుకున్నాడంట. అంతేకాదు, సత్యమును అనుసరించి, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నా. సత్యములో కూడా ఏముంటాయి? దేవునిది ఉంటుంది, మనం కూడా అంటాం సత్యము అంటాం, నిజం అంటాం, యథార్థం అంటాం. కానీ సత్యం అనేటువంటిది ఎవరిదై ఉండాలా? సత్యము అనేది అసలు దేవునిది. నీ సత్యము అనుసరించి నేను నడుచుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన నడుచుకుంటున్నాడు అంట. అందుకనే ఆయన అంటున్నాడు కదా, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనుల సాంగత్యము నేను చేయను. ఎప్పుడైతే దేవుని కృప ఆయన కన్నుల ఎదుటుందో, ఎప్పుడైతే ఆయన సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడో, ఆయన వేటిని అనుసరించకూడదో, ఎవరితో ఉండకూడదో ఆయనకి బాగా అర్థమైపోయింది. ఆయన కన్నుల ఎదుట కృప ఎప్పుడైతే ఆయన ఉంచుకున్నాడో, ఆయన ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడో, ఎవరితో నేను సాంగత్యం చేయాలి, ఎవరితో నేను సాంగత్యం చేయకూడదు, ఎవరితో నేను కలిసి ఉండాలి, ఎవరితో నేను కలిసి ఉండకూడదు, ఆయనకి బాగా తేటగా అర్థమైపోయింది. అందుకే చెబుతున్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యం, భక్తిహీనులతో. ఎప్పుడైతే వీటిల్లో నుండి తను తాను వేరు చేసుకున్నాడో, ప్రత్యేకపరుచుకున్నాడో, ఏంటి అంటే దేనిని బట్టి తనకు అపవిత్రత కలుగుతుంది, దేనిని బట్టి తాను దేవుని యొద్ద నుంచి తప్పించబడతాడు, ఇవన్నీ కూడా ఆయన బాగుగా గ్రహించుకున్నాడు. గ్రహించి వాటిట్లో నుండి తను వేరు చేసుకున్నాడు. అప్పుడే ఆయన ఏమయ్యాడంట, నిర్దోషినని నా చేతులను నేను కడుగుకోను. ఎప్పుడు నిర్దోషులంగా చేయబడతాం మనం? ఇదన్నీ మన కన్నుల ఎదుటకు కృప రావాలా? ఆయన సత్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటుంటే మనము వేషధారులు ఎవరో మనకు అర్థమైద్ది, దుష్టులు ఎవరో అర్థమైద్ది, భక్తిహీనులు ఎవరో అర్థమైద్ది, పనికి మాలిన వాళ్ళు ఎవరో అర్థమైద్ది. వాళ్ళకి మనం దూరంగా ఉండాలి అని నీవు అనుసరించి నడుచుకునే సత్యమే నీకు నేర్పించింది. నీ కన్నుల ఎదుట నీ కృపే నీకు నేర్పించింది. అప్పుడు నీవేమవుతావు అంటే, నీవు నిర్దోషిగా నీ చేతులతో ఏ పాపము అనేటువంటిది లేకుండా, ఖచ్చితంగా మన చేతులు అనేటువంటివి నిర్దోషముగా ఉండాలి. ఇక్కడ మనకి యోబు గ్రంథములో కూడా రాస్తూ చెప్తూ ఉన్నారు. చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచన భాగమును చదివితే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషి. ఎప్పుడు నీవు నిర్దోషి అవుతావు? నీవు నీ మనస్సుని దేవుని వైపు నీవు తిన్నగా నిలపాలంట. నీ చేతులు ఆయన వైపు చాపాలంట. నీ చేతులు ఆయన వైపు చాపాల. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచినేయాలి. ఖచ్చితంగా నీ మనస్సును దేవుని వైపు నీవు తిప్పావు అంటే, నీ చేతులు దేవుని వైపు చాపబడ్డవి అని అంటే, నీవెలా ఉన్నావో నీకు బాగా అర్థమవుతుంది. నీ మనస్సు తిన్నగా నిలపాలి. అటు ఇటు రెల్లులాగా ఊగకూడదు. తిన్నగా అంటే నీ మనస్సు
దేవుని విషయంలో ఎలా ఉండాలి అంటే స్థిరమైనదిగా ఉండాలి, కదల్చబడకూడదు. దావీదు గారు అన్నాడు చూసారు, సందేహింపకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచు. అంటే ఏ సందేహం అనేటువంటిది మనలో కలగకూడదు. అంటే నీవు ఎక్కడ ఏ స్థితిలోనైనా సరే, సంపన్న స్థితిలోనైనా లేమిలోనైనా, బలహీనుడిగా ఉన్నా బలము కలిగి ఉన్నా, లేక నీవు నిందలో అవమానములో ఉన్నా, శ్రమలో ఉన్నా, నిన్ను తృణీకరించినా, నిన్ను నిందించినా, నిన్ను మెచ్చుకున్నా, నిన్ను ఘనపరిచినా, నీవే స్థితిలో ఉన్నా, నీవు దాస్యుడిగా ఉన్నా, నీవు స్వతంత్రుడిగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ నీ మనస్సు మాత్రం దేవుని మీద ఎలా ఉండాలి అంటే కనుక స్థిరంగా ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అని అంటే ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నా, దరిద్రుడిగా ఉన్న పర్లా, రోగంతో లాజరు, దరిద్రుడైన లాజరు కురుపులతో ఉన్నట్టుగా ఉన్న పర్లా, యోబు గారిలాగా చిల్ల పింకులతో గోక్కుంటూ బూడిదలో ఉన్న పర్లా, కానీ పాపం మాత్రం మనలో ఉంది అంటే ఇది ప్రమాదం. మనలో ఏముండకూడదు? పాపం అనేటువంటిది మాత్రం మనలో ఉండకూడదు. అది మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తుంది అంటే, నువ్వు ఈ లోకంలో ఎంత ఉన్నతుడుగా, ధనవంతుడిగా ఉండవచ్చు, ఒక గొప్ప అధికారాన్ని కలిగి ఉండవచ్చు, గనుడివని మనుషుల చేత నీవు పిలువబడవచ్చు, కానీ పాపం నీ హృదయంలో ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్తావు అంటే కనుక నువ్వు పాతాళంలోకి చేర్చు. మరణము నిన్ను లోబరుచుకుంటుంది, నీకు నాశనం అనేటువంటిది ఆకస్మికముగా తటస్థిస్తుంది. కానీ నీవు దరిద్రుడిగా ఉన్నా పర్వాలా, నీవు బలహీనుడివై మంచమున పడి ఉన్నా పర్వాలా, లేదు నీవు నిందలో అవమానములో ఉన్నా పర్వాలా, నీవు సంతోషంగా ఉన్నా పర్వాలా, నువ్వు నిత్యం ఏడుస్తూ ఉన్నా పర్వాలా, కన్నీళ్లతో ఉన్నా పర్వాలా, కానీ నీవు ఎలా ఉండకూడదు అంటే పాపంలో మాత్రం ఉండకూడదు. పాపం నీలో ఉంటే అన్నీ ఉన్నా అదంతా నేను తీసుకెళ్ళిపోయి పాతాళంలో నేను పడేస్తాను. ఏమీ లేకుండా దరిద్రుడైన లాజరులాగా మనం ఉన్నా, పరిశుద్ధత, నీతి అనేటువంటి మనకు ఉంటే మాత్రం, పాపం అనేది మనలో లేకపోతే మాత్రం మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్తుందో తెలుసా? అబ్రహాము రొమ్మను కూర్చోబెడతాడు. ఎక్కడ కూర్చోబెట్టింది? అబ్రహాము రొమ్మను. ఏది కావాలా మనకి? పాపము లేకుండుట, దోషము అనేది మనలో లేకుండా ఉండడం, ఇది మనకి కావాలా? ఇది మనకి కావాలా? నీవు కనుక నీ మనస్సుని దేవుని మీద స్థిరంగా నిలిపావు అంటే, నీ మనస్సును స్థిరంగా నిలిపావు అంటే, నీ చేతులు సహాయం కొరకు నీ చేతులు ఆయన వైపు, నువ్వు తిన్నగా ఆయన వైపే, మనుషుల వైపు కాదు, ఆయన తిన్నగా ఆయన వైపు చేతులు చాపడం అంటే ఏంటి? సహాయం కొరకు ఆయన వైపు, మనుషుల తట్టు కాకుండా, అధికారుల తట్టు కాకుండా దేవుని తట్టు నీ చేతులు కనుక నీవు చాపావు అంటే, ఖచ్చితంగా ఏముంది నీ చేతుల్లో? నీకు పాపము నీ చేతుల్లో ఉండుట చూడాలా, చూచి నీవు దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలా. నీ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గతని కూడా నీవు కొట్టివేయాలి. ఈ రెండిటిని నీవు చేస్తే, నీవు చేయాల్సిందేమో నీ మనస్సు దేవుని వైపు తిన్నగా నిలపాల, నీ చేతులు తిన్నగా ఆయన వైపే చాపాల. అది నీవు దేవుని వైపు చేయాల్సి. నీ చేతిలో పాపం ఉందని తెలిస్తే దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. నీ ఇంటిలో దుర్మార్గత ఉందని తెలిస్తే నువ్వు దాన్ని ఏం చేయాలా? కొట్టివేయాల. నిశ్చయముగా నువ్వు ఎలా ఉంటావు? నీవు నిర్దోషమై నీవు సంతోషించు. ఈరోజు నాకు ఈ మాటతో నాకు ఈరోజు వచ్చిన దర్శనం జ్ఞాపకం వస్తుంది. పాపాన్ని గురించి చెప్తే అంగీకరించు, దోషాన్ని గురించి చెప్తే అంగీకరించు. కానీ ఈరోజు ఇప్పుడు నేను నిర్ణయం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎవరు తృణీకరించినా మేము దేని గురించి చెప్పాలా అంటే, పాపం అనేటువంటిది మనలో లేకుండా ఉండేటట్లే చెప్పాలి. పాపం మనలో ఉండి మనం ఎంత భక్తి చేస్తున్నాం, కపటత్వం మనలో ఎంత పెట్టుకొని మనం భక్తి చేస్తున్నాం, ఇది మనల్ని దేవుని రాజ్యంలోకి తీసుకొని వెళ్ళరు. ఎందుకు అని అంటే, ఈరోజు నాకు ఒక ఇల్లు, ఇంటిలో ఉన్నటువంటి కొందరు సభ్యులు కనబడుతూ ఉన్నారు. అయితే అది
మందిరానికి కొంచెం ప్రక్కగా ఉన్న ఒక ఇల్లులాగా, అంటే మందిరం కనపట్టాలి, మందిరానికి సమీపముగా ఉంది. అంటే ఆ ఇల్లు అనేటువంటిది మందిరానికి కొంచెం సమీపముగా ఉన్నాయి. ఆ ఇంటిని కట్టుకున్న వారు ఎలా కట్టుకున్నారు అంటే కనుక కొంచెం రోడ్డుకి ప్లేసు ఎక్కువ, ఒక 3-3.5 అడుగులు విడిచిపెట్టి ఇంటిని చిన్నగా కట్టుకున్నారు. అయితే ఆ ఇంటికి ముందుగా జ్యోతిర్మయ్య గారు వెళ్ళారంట. వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. ఆ ఇంటి యజమానులు, అంటే ఆ యజమానుడికి తండ్రి యజమానుడిగా ఉన్నాడు, అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కుమారుడు ఆ ఇంటిని చూపిస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు కూడా నాకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ ఇంటిని చూపిస్తూ ఉంటే ఇల్లు ఎలా ఉన్నది అంటే కనుక గదులు చిన్నవిగా ఉన్నాయి. జ్యోతిర్మయ్య గారు ఉన్నారు, వెనక నేను కూడా ఉన్నాను. అయితే అంతకుముందు ఒకసారి జ్యోతిర్మయ్య గారు వెళ్ళి వచ్చారంట ఆ ఇంటికి. అయితే గదులన్నీ చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉండడాన్ని బట్టి చిన్నగా ఉన్నాయి అని అంటుంటే బయటకు వచ్చిన తర్వాత నేను అంటున్నాను, ఇంత స్పేస్ వదిలేసి కట్టుకున్నారు, మీరు ఒక్క అడుగు విడిచిపెట్టి రోడ్డుకి మీరు మిగతాది కట్టుకున్నట్లయితే మీకు పెద్దగా గదులనేవి మంచిగా వచ్చేవి ఇట్లా అని చెప్తున్నాను. ఆ ఇంటి స్త్రీలు కూడా కనబడుతూ ఉన్నారు. జ్యోతిర్మయ్య గారు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను కొంచెం వెనకగా ఉన్నాను, కాకపోతే జ్యోతిర్మయ్య గారు మాట్లాడుతూ ఉన్నాను, నేను కొంచెం పక్కగా ఉన్నాను. అయితే సడన్గా ఒక వరండా హాల్ అన్నమాట, వరండా లాగానే ఉంది. ఆ వరండాలో ఒక మంచం వేస్తుంది, నులక మంచం వేస్తుంది, పెద్ద మంచం. దాని మీద కూర్చున్నారు. జ్యోతిర్మయ్య గారు మంచం మీద కూర్చొని ఉన్నారు. ఆ కోడలు కూడా ఆ మంచం మీదే కూర్చొని ఉంది. కుమారుడి భార్య కూడా అదే మంచం మీద కూర్చొని ఉంది. నేను ఎదురుగా ఒక కుర్చీ ఉంది, ఆ ఎదురుగా నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను. అయితే ఆ కోడలు, ఆ స్త్రీ సిగరెట్ తాగుతూ మాట్లాడుతూ ఉంది మాతో. సిగరెట్ తాగుతూ మా ఎదురుగానే జ్యోతిర్మయ్య గారు పక్కన ఉన్నారు, నేను ఉన్నాను. సిగరెట్ తాగుతూ, అది కూడా గంజాయి సిగరెట్, అది కూడా గంజాయితో నింపబడినటువంటిది, తాగుతూ కనబడుతూ ఉన్నది. తాగుతూ ఉంది. జ్యోతిర్మయ్య గారు పక్కనే ఉన్నాను, నేనున్నాను. నా వైపు చూచి నువ్వు వెళ్ళిపో అంటుంది. నా వైపు చూచి చేత్తో కూడా కాదు, ముఖంతోనే నన్ను వెళ్ళిపోమంటాను. అంటే నేనేంటి అంటే కనుక నేను సీరియస్గా ఉన్నాను. నాకు ఏది కూడా అక్కడ నచ్చలేదన్నమాట, సీరియస్గా ఉన్నాను. అందుకని నన్ను ముఖంతోనే చెప్తుంది, తలకాయ ఊపుతూ సిగరెట్ అలానే నోట్లోనే పెట్టుకో. ఎంత నాకు అది ఆ దర్శనం అనేది, ఆ కన్నుల ఎదుట ఉదయకాలం నుంచి అది అలా మెదులుతూనే ఉన్నది. ఆ స్త్రీ అలా దాన్ని తాగుతూ నన్ను వెళ్ళిపోమంటాను, తలతో సైగ చేస్తుంది. నాకు అది ఊపటానికి కూడా రావట్లేదు. అంటే ఎంత తృణీకారం ఉంది అంటే ఆ ఫేస్లో నాకు అర్థమైంది. అంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది పాపాన్ని గురించి కానీ, దోషాన్ని గురించి కానీ, అపరాధముని గురించి కానీ, లేకపోతే మనలో ఉన్న చెడుతనాన్ని గురించి కానీ, ఏదైనా సరే ఉన్నది అంటే ఆ వ్యక్తిని పరిశుద్ధత గురించి, నీతిని గురించి చెప్తుంటే యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి? యాక్సెప్ట్ చేయలేదు. పరిశుద్ధత, నీతి అంటే నీతిని గురించి చెప్తే యాక్సెప్ట్ చేయలేదు. పరిశుద్ధులుగా ఉండాలని చెప్తే యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఎంత బాహాటంగా కనబడతా ఉన్నది అంటే, దేవుని యుద్ధకు ఎవరు రానులరు అని అంటే కనుక ఎవరు రానరు. జ్యోతిర్మయ్య గారు కొంచెం పక్కకున్నారు, నేను ఎదురుగా ఉన్నాను అన్నమాట. ఇలా ట్రయాంగిల్లో కూర్చున్నాం. ఆ స్త్రీ నాకు ఎదురుగా ఉంది, జ్యోతిర్మయ్య గారు ఈ సైడ్ కూర్చున్నారు. అంటే పాపం అనేటువంటిది ఎంత బహిరంగముగా ఉండబోతా ఉన్నదో, అపరాధం అనేటువంటిది ఎంత బహిరంగముగా ఉండబోతుంది. అదేదో అన్యులు కాదు, ఎవరు అంటే ఇది ఒక గంజాయి సిగరెట్ మేమెవరం తాగుతాము అన్నట్టుగా ఉండదు. అంటే దేవుని యుద్ధకు రావడానికి, దేవునితో ఉండడానికి మన యొక్క క్రియలు అనేటువంటివి ఏమవుతున్నాయి? ఆటంకం, అభ్యంతరము, నిలవలేకపో.
ఎంత తృణీకారాన్ని నేను చూశాను అని అంటే దినాన నిజముగా అంటే ఒకటే అర్థమైంది. ఇప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది. అది అంటే మనము పరిశుద్ధత గురించి, నీతిని గురించి, లేకపోతే జీవాన్ని గురించి, సత్యాన్ని గురించి, కృపను గూర్చి, దేవుని రాజ్యాన్ని గూర్చి మనం మాట్లాడుతూ ఉంటే దుష్క్రియలు చేసేవారికి అది ఎలా ఉంటుంది? నచ్చదు. దుష్క్రియలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? చెడుతనంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? అది నచ్చదు. ఏం చేస్తారు వాళ్ళు? ఖచ్చితంగా తృణీకరిస్తారు. అటువంటి మనస్సును మాత్రం ఎందుకు చెప్తున్నాను అంటే, అలాంటి మనస్సు మాత్రం మనలో ఎవరికి కూడా నీతిని గూర్చి కానీ, న్యాయముని గూర్చి కానీ, సత్యముని గూర్చి కానీ, పరిశుద్ధతని గూర్చి కానీ చెప్తే ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. అదే మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్తుంది? దేవుని రాజ్యంలోనే తీసుకొని వెళ్తుంది. మనల్ని దేవుని ఎదుట నిలబెట్టగలిగేది ఏంటి? పరిశుద్ధత, నీతి, ఇవే నిలబెట్టగలిగేది. వెలుపటికి కంటికి కనబడేటువంటిది ఏది, అది ఎంత గొప్పదైనా సరే, అది ఏది కూడా మనల్ని దేవుని ఎదుటకు మాత్రం మనల్ని తీసుకొని వెళ్ళదు. ఏం తీసుకొని వెళ్తుంది అంటే పరిశుద్ధత. దుష్క్రియలు చేసేటువంటి వారికి ఇది నచ్చనటువంటి దినాలలోనికి మనం తేటగా బాహాటంగా రాబోతున్నాం అనేటువంటిది తెలియదు. కానీ మనలో మాత్రం అలాంటి వాళ్ళంగా ఎవరు ఉండరు. మేము పాపాన్ని గురించి చెప్పకపోతే మీరు ప్రశ్నించాలి. అపరాధముని గురించి, దోషముని గురించి చెప్పకపోతే మీరు మమ్మల్ని అడగాల. ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరిచేది, మనకి జీవాన్ని ఇచ్చేది ఇదే. ఏదో ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించి చెప్పుకొని, లేకపోతే పర సంబంధమైనటువంటి వాటిని గురించి చెప్పుకొని పాపాన్ని కనుక మనము గద్దించబడకపోతే, పాపాన్ని గురించి మనం హెచ్చరిక పొందకపోతే, మనం ఎంత బాగా పరలోక రాజ్యాన్ని గురించి చెప్పుకున్నా కానీ పరలోక రాజ్యంలోకి వెళ్తామా? వెళ్తాం. ఖచ్చితంగా మనకేముండాలా? పాపముని గుర్చినటువంటి గద్దింపు మనకు ఉండాలా. మరి అలా అపరాధముని గుర్చినటువంటి హెచ్చరిక, అతిక్రమముని గుర్చినటువంటి హెచ్చరిక ఉండాలా. బుద్ధి చెప్పే వాళ్ళని చూసి తృణీకరించబాకండి. బుద్ధి చెప్పే వాళ్ళ మీద పగబట్టబాకండి. మంచి చెప్పే వారిని ఎప్పుడు కూడా తృణీకరించబాకండి. ఎందుకంటే ఆ దర్శనం జ్ఞాపకం వచ్చింది, చెప్తున్నాను. ఎందుకంటే అది ఉదయకాలం నుంచి ఆ నేనైతే ఒక్కటే నిర్ణయం చేసుకున్నాను, ఎవరు ఎంత దేవుని ఎదుట ఇదే ప్రార్థన చేస్తున్నా, ఎంత దేనిని గూర్చి చెప్పడం మానకూడదు అంటే నీతిని గూర్చి, పరిశుద్ధతను గూర్చి, వీటిని గూర్చి మాత్రం చెప్పక మానకూడదు. తృణీకారాన్ని బట్టి వెనుకకు తగ్గకూడదు. మనం దేవుని పిల్లలంగా ఇక్కడ దావీదు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన పిలుచుకొనినప్పుడు, ఆయన పిలుపుని బట్టి దావీదు గారు ఎలా ఉన్నారు అని అంటే కనుక, ఆయన ఎదుటి ఎల్లప్పుడూ కూడా నిర్దోషంగా ఉండాలా, లేకపోతే పరిశుద్ధముగా ఉండాలా, ఇలానే ఆయన కోరుకున్నటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఇదే మనకి కీర్తనల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 23-24 వచ్చిన భాగాలను చదువుతాం. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దావీదు గారి యొక్క ధైర్యం చూడండి. శత్రువంట ఎంతగానో ఆయనను తరుముచ్చు ఉన్నాడంట. ఆయనను నశింప చేయాలని, ఆయనను చనిపోవడము అనేటువంటిది చూడాలని, అతను ఇక ఎన్నటికీ లేవకుండానట్టుగా ఆయన గొంతుకి కొనిపోబడాలని బలాత్కారులైనటువంటి వారు ఆయన మీద యుద్ధం చేస్తూ, పోరాడుతూ ఆయనను చిక్కించుకోవాలని చూస్తూ ఉంటే
దేవుడు ఆయనకి తన నిర్దోషత్వాన్ని బట్టి ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు అని అంటున్నాడు. అని ఆయన ధైర్యం ఏంటి అంటేనంట, ఇక్కడ అంటున్నాడు 21లో కూడా చెప్తున్నాడు, భక్తిహీనుడనై నేను దేవుని విడిచిన వాడని కాదు. 22, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడని కాదు, దోషక్రియలు నేను చేయనల్లకూడదు. ఆయన దృష్టికి నేను యథార్థుడనే. మనం ఎప్పుడు యథార్థవంతులం అవుతాం? ఎప్పుడు మనం నిర్దోషులం అవుతాం? ఎప్పుడు మనం నిర్దోషులం అవుతామంటే మనం భక్తిహీనులంగా ఉండకూడదు. మనం భక్తిహీనులంగా ఉండకూడదు, వేషధారులంగా ఉండకూడదు. మనం భక్తిహీనులంగా ఉండకూడదు, మనం వేషధారులంగా కూడా, అంటే మనుషులకు కనబడాలనేటువంటి భక్తి, మనుషులకు కనబడాలనేటువంటి ప్రార్థన, మనుషులకు కనబడాలనేటువంటి విశ్వాసం, ఇవేవి కూడా మనకి ఎంత మాత్రం ప్రయోజనకరమైనవి కావు. మనం ఎవరికి కనబడాలా? మన దేవునికి కనబడాలి. మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి మనము నీతిమంతులంగానో నిర్దోషులంగానో యథార్థవంతులంగా కనబడమో, దేవుడు మనల్ని ఎక్కడ చూపిస్తాడు? మనుష్యుల ఎదుట మనల్ని కనబరుస్తాడు. ఎక్కడ కనబరుస్తాడు? మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? మనం మనుషుల ఎదుట కనబరచాలనుకుంటాం కాబట్టే మనం దేవుని దృష్టికి నిర్దోషులంగా చేయబడలేకపోతున్నాం. మనం ఎక్కడ నిర్దోషులంగా ఉండాలా? ఎక్కడ యథార్థవంతులంగా ఉండాలా? ఎక్కడ మనం నీతిమంతులంగా ఉండాలని కోరుకోవాలా? ఎవరి దృష్టికి మనం పరిశుద్ధులంగా ఉండాలని కోరుకోవాలి అంటే మొదటిగా మనం దేవుని దృష్టికి మనం పరిశుద్ధులం అవ్వాలా, మనం నిర్దోషులం కావాలా, మనం యథార్థవంతులంగా ఉండాలి అని మనం కోరుకోవాలి. అలా కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే కనుక, భక్తిహీనులాగా దేవుని వాళ్ళు ఎంత మాత్రం విడిచిపెట్టరంట. దేవుని యొక్క న్యాయమైనటువంటి విధులను వారు లక్ష్య పెడతారు. వారి యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా ఏముంటుంది? వారు దేని మీద గురి నిలుపుతారంటే, దేవుడు నాకు ఏం చెప్పాడు, నేనేం చేయాలా. వాళ్ళ గురి అంతా కూడా ఇదే. మనుషుల తట్టు వాళ్ళ కన్నులు ఉండవు. భక్తిహీనులు అయితే ఏం చేస్తారు? దేవుణ్ణి విడిచిపెట్టేస్తారంట. నేను ఆయన కట్టడలు ఎంత మాత్రం కూడా తోసివేసేవాడిని కాదు, దోషక్రియలు నేను చేయనొల్లకు. అంటే దోషం అనేది చేయకూడదు. ఎవరు దేవుని వైపు తన మనస్సుని నిలుపుకుంటారో, ఎవరు దేవుని ఎడల నమ్మిక కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క న్యాయ విధులను లక్ష్య పెడతారో వారు దోషక్రియలు అనేటువంటి చేయరు. దేవుని దృష్టికి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే కనుక యథార్థవంతులుగా ఉంటారు. నేను యెహోవా దృష్టికి నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు, అంటే ఈ దావీదు గారు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడు? నిర్దోషిగా. యెహోవా దృష్టికి ఆయన ఎలా ఉన్నాడంట? నిర్దోషిగా ఉన్నాడు. ఆయన చూచి నిర్దోషత్వాన్ని బట్టి నాకు అంటే శత్రువు తరుగుతూ ఉంటే శత్రువు నుంచి విడుదల అనేటువంటిది ఎలా కలిగింది అంటే ఆయన యొక్క నిర్దోషత్వం. అంటే ఆయన దోషక్రియలు చేయకపోవడం, దేవుని యొక్క న్యాయ విధులను లక్ష్య పెట్టడం, దేవుని యొక్క కట్టడలను ఆయన అనుసరించి నడుచుకోవడం, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం, ఇవన్నిటిని బట్టే ఆయనను దేవుడు ఏం చేశాడంట? నిర్దోషిగా చేశాడు. ఆయన కూడా దేవునికి ఎలా కనబడుతున్నాడు? ఆ నిర్దోషత్వాన్ని బట్టే ఆయన వారికి ఏమి ఇస్తాడంట? ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఇప్పుడు దేవుని ఎదుట మనం నిర్దోషులంగా ఉంటే సరిపోయిద్దా? మనుషుల ఎదుట నేను నిర్దోషిగా ఉండద్దా? ఖచ్చితంగా ఎక్కడ ఉండాలా? మనుషుల ఎదుట కూడా మనం నిర్దోషులంగానే ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5-6 వచ్చిన భాగాలను చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగుని వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుడు ఏమంటున్నాడు? నీ మార్గాన్ని ఏం చేయాలంట? యెహోవాకు అప్పగించాలి. నీవు ఆయన నమ్ముకోవాలంట. అప్పుడు ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు. అప్పుడు వెలుగులాగా నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం ఎప్పుడు వెల్లడిపరచబడింది? ఎవరు వెల్లడిపరచాలా? మనమైతే ఏమనుకుంటాం? దేవుని ఎదుట నేను నిర్దోషిని అని చెబుతాం, మనుషుల ఎదుట కూడా నేను నిర్దోషిని. అంటే మనం ఎప్పుడు కూడా నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, నాలో ఏ చెడు, మనం ఎంతసేపటికి
ఇలా చెప్తాం. కానీ మన ప్రార్థన, మన విశ్వాసాన్ని, మన భక్తిని మార్చుకుందాం. ఎలా మార్చుకుందాము అంటే, నేను దేవుని ఎదుటికి నేను నిర్దోషిగా ఉండాలి. దేవుడు నా నిర్దోషత్వాన్ని వెలుగువలే మధ్యాహ్న కాలపు తేజస్సులాగా మన నిర్దోషత్వాన్ని వెల్లడిపరచాలంటే ఎలా ఉండాలో మనం? దేవుని ఎదుట నువ్వు నిర్దోషిగా ఉండాలి అంటే నీ పాపాలన్నీ కూడా నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి. అది వెలుపటికి కంటికి కనబడేటువంటివే కాదు, రహస్యంగా చేసిన తప్పులు కూడా నువ్వు ఒప్పుకోవాలి. దేవుని ఎదుట నీ హృదయాన్ని తెరచి దేవుడు అంతరంగ పరిశోధకుడని వెరిగి ఆయన యొక్క ముఖకాంతిలోని రహస్య పాపాలు కూడా బయలుపరచబడి నీవు కనుక వాటిని ఒప్పుకుంటే నువ్వు ఎలా ఉంటావు? నువ్వు నిర్దోషిగా తీర్చబడతావు. అంతేనా? అంతేకాదు, నీవు నిర్దోషిగా తీర్చబడాలంటే దేవుని యొక్క కృప నీ కన్నుల ఎదుట ఉండాలా. సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. పనికిమాలిన వారితో నువ్వు సంగత్యం చేయకూడదు. వేషధారులతో నీకు పొందుండకూడదు. భక్తిహీనులతో నీకు ఉండవు. దుష్టుల సంఘము నీకు అసహ్యం. అప్పుడు నీవు నిర్దోషిగా నువ్వు చేయమని. అలా నీవు నిర్దోషివి కావాలి అంటే నీ మనస్సు ఏమై ఉండాలా? దేవుని వైపు నీవు తిన్నగా నీవు నిలపాలా. నీ చేతులు కూడా దేవుని వైపు చాపాలా. నీ చేతిలో పాపం ఉందని తెలిస్తే నువ్వు దాన్ని విడిచిపెట్టాలా. అంతేకాదు, నీ ఇంటిలో దుర్మార్గతను కూడా నీవు కొట్టివేయాలి. అప్పుడే నీవేమవుతావు? నిశ్చయంగా నీవు నిర్దోషి అవుతావు. ఈ నీ దేవుడు ఎదుట నీవు నిర్దోషిగా ఉంటావు. ఇప్పుడు దేవుడే నీ నిర్దోషత్వాన్ని ఏం చేయాలా? సమస్త జనుల ఎదుట కూడా దేవుడు ఇప్పుడు యోబు గారి గురించి సాక్ష్యం. యోబు గారు నిర్దోషిగా ఉన్నాడు. ఆయనలో ఏ చెడుతనం లేదు. చెడుతనాన్ని విడిచిన వాడని ఆయన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆయనకు వచ్చిన శోధనలో ఇప్పుడు ఆయన నిర్దోషత్వాన్ని కూడా వెల్లడిపరుస్తున్నాడా లేదా అంటే ఖచ్చితంగా దేవుని ఎదుట నిర్దోషంగా ఉండడమే కాదు, మన మనుషుల ఎదుట కూడా ఎలా కనబరుస్తాం? మనము గనుక మన మార్గాన్ని దేవునికి అప్పగిస్తే మనం చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదు, దుష్టులను చూసి వ్యసన పడకూడదు. మనం ఏం చేయాలి? యెహోవా యందు ఆనందించాలి. నువ్వు ఎల్లప్పుడు కూడా మేలే చేయాలంట. సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలా. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించాలా. నీ కార్యాన్ని ఎవరు నెరవేరుస్తారు? ఆయన నెరవేరుస్తాడు. నీ వెలుగు వలె నీ నీతినంట మధ్యాహ్న కాలపు తేజస్సు వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. మనం నిర్దోషులంగా మనము ఆశీర్వాదము అంటే ఇండ్లలోనో, భూములలోనో, లేకపోతే ఐశ్వర్యములోనో, వెండి బంగారములలోనో కాదు. కానీ ఆశీర్వాదం అనేది ఎక్కడుంది అంటే కనుక, ఎవరిని ధన్యులు అని వాక్యం చెప్తుంది అంటే కనుక, ఎవరి యొక్క అతిక్రమములకైతే పరిహారం అందుతారో, యెహోవా చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతాడో అటువంటి వాళ్ళంట ధన్యులు. ఆత్మలో కపటం లేని వారు ధన్యులు. మనం ఎలా ఉండాలా? మనం ఎలాంటి వాళ్ళు? నిర్దోషులముగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన మనము, క్రీస్తు రక్తప్రోక్షణ క్రిందకు వచ్చినటువంటి మనము నిర్దోషులముగా దేవుని చేత మనము ఎంచబడిన వారం, ఆత్మలో ఏ విధమైన కపటము లేనటువంటి వారమై దేవుని చేత నిర్దోషులముగా మనము ఎంచబడాలా. అటువంటి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ప్రభు శరీరములుగా రొట్టెను విరచుటకు, ప్రభు రక్తముగా ద్రాక్షారసమును పానము చేయడానికి మనము ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. మనలో ఏ విధమైన వ్యర్థత అనేటువంటిది లేకుండా, ఏ విధమైన అపవిత్రతయు మనలో లేకుండానట్లుగా, ఏ విధమైనటువంటి దోషము, అపరాధం అనేది మన మీద మోపబడకుండా, మనలో ఏ విధమైనటువంటి కపటము అనేటువంటిది లేకుండా మన హృదయాలను దేవుని ఎదుట తెరవ చేసుకుందాం. దావీదు గారు ఎలాగునైతే నా హృదయాన్ని పరిశోధించుము అంటున్నాడు. నా అంతరింద్రియములను వాక్యము మన మధ్య ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం అంట మన యొక్క ప్రాణాత్మ మూల్గుల మటుకు దూరుచు అది మన హృదయ తలంపులని శోధించేదిగా ఉంటుంది. అంటే మనల్ని పరిశుద్ధ పరచడానికి, మనలను క్రీస్తునందు సజీవులుగా చేయడం కొరకు, సజీవమైనటువంటిది
దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఇది విన్న వాక్యమే, ఇది బాగా తెలుసు అని మనం అనుకోవద్దు. కానీ ఏ పాపము మనలో ఉంది, ఏ దోషము ఆలోచనల్లో ఉందా, తలంపుల్లో ఉందా, మాటల్లో ఉందా, క్రియల్లో ఉందా, నడతల్లో ఉందా, ఎక్కడ ఏ విధమైన పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది, ఏ దోషము మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నది, ఆ దోషాన్ని మనం కనుక ఒప్పుకొని విడిచిపెడితే సదాకాలము నిలిచేటువంటి ఒక్క బలిని దేవుడు మన కొరకు అర్పించాడు. సదాకాలం మనల్ని ఆయన సంపూర్ణులుగా చేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాము.